ఆధారంగా వారిని ట్రీట్ చేయటం ఇవన్నీ ప్రపంచ దేశాలు గమనించాయి. సహజంగానే చైనాకు కంటగింపు కలిగించే పరిణామాలన్నీ ప్రధానమంత్రి పర్యటనలో చోటు చేసుకున్నాయి. సో ఎలాంటి అంశాల మీద ఒప్పందాలు జరిగాయి, ఎలాంటి అంశాలలో పట్టువిడుపులు ఉంటాయని సూచనప్రాయంగా ట్రంప్ వెల్లడించారు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు కూనిశెట్టి ప్రసాద్ గారు, యుఎస్ఏ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే ప్రసాద్ గారు. అలాగే ఫణిమోహన్ గారు కూడా యుఎస్ఏ నుంచే, అండ్ కిరణ్ తుమ్మల మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు యుఎస్ నుంచి. టు స్టార్ట్ విత్ ఫణిమోహన్, ఎలా అనిపించింది ప్రధానమంత్రి మోదీ పర్యటన, అలాగే ఆయన మొత్తంగా చేసుకున్న ఒప్పందాలు కానీ, ఒప్పందాల దిశగా వేసిన అడుగులు కానీ? ఒక అమానవీయమైన సంఘటనలు అంటూ మీడియాలో, అటు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చినాయి. ఆయన అటు వస్తుండగానే చేతులకి బేడీలు వేసి మరి ఇలీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియా పంపటం ఏమాత్రం భావ్యం అంటూ చిదంబరం గారు రాజ్యసభలోనే రంకలేశారు. ఓవరాల్గా మోడీ టూర్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? నమస్కారం అండి. సార్, ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కే కాదు సార్, మొత్తం దేశ ప్రయోజనాలు, భారతదేశ ప్రయోజనాలు కూడా సంకెళ్ళేసే ప్రయత్నం జరిగింది జస్ట్ మోడీ గారు రాకముందే. ప్రత్యేకంగా దేని గురించి ప్రస్తావిస్తున్నానంటే టారిఫ్స్ గురించి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, H1B అడ్వాంటేజెస్, తర్వాత స్టూడెంట్స్కి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇవన్నీ సరే లోకల్ లీగల్ పరిధిలో వచ్చే అంశాలని చెప్పి అనుకున్నా, దాన్ని మించి ప్రధానంగా మోడీ పర్యటన గురించి మన సమాజం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అని అంటే, టారిఫ్స్లో ఏదన్నా అడ్వాంటేజ్ దక్కబోతుందా అని చెప్పి. ఎందుకంటే ట్రంప్ ముందు నుంచి దూకుడుగా ఉన్నాడు. మేనిఫెస్టోలో ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో వాటన్నిటికీ సంబంధించి కూడా చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నటువంటి తరుణంలో మనము స్ట్రాటజిక్ అలయన్స్గా ఉన్నామన్నమాట అమెరికాకి. జియో పాలిటిక్స్ విషయంలో కానీ, తర్వాత ఇతరత్ర డే వన్ నుంచి కూడా భారతదేశం అనేది నైతికమైనటువంటి అంతర్జాతీయ రాజకీయాలు, నైతికమైనటువంటి వ్యూహాల్లో ముందుంటుంది. అందుకే మేము భారతదేశం నుంచి ఎవరైతే ఉద్యోగాల కోసం విదేశాలకు వచ్చామో మాకు కూడా ఆ సముచిత గౌరవం ఉంటుంది. ఇక్కడ భారతీయులు అంటే వీళ్ళ వల్ల మాకేం హామ్ ఉండదు, మాకు ప్రయోజనం అని చెప్పి ఇక్కడ సమాజాలు కూడా మనల్ని ట్రీట్ చేస్తుంటాయి. ఎందుకనంటే దానికి కారణం ఏంటనంటే, సుదీర్ఘకాలంగా భారతదేశం అంతర్జాతీయ యవనికపై తన తీరును ప్రదర్శించినటువంటి నేపథ్యం చూస్తే దాన్ని బట్టి మనకు దక్కుతున్నటువంటి గౌరవాన్ని అంచనా వేయచ్చు. దాంట్లో భాగంగానే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 4వ ప్రధానమంత్రిగా మన మోడీ గారిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఈ అన్ని విషయాల్లో కూడా కొంత ఏమైనా రిలీఫ్ దొరుకుతుందేమని చెప్పి అనుకున్నాము. బట్ ఆయన దూకుడు చూసిన తర్వాత, ట్రంప్ దూకుడు చూసిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ, ఇతరత్ర లోకల్ లీగాలిటీస్ విషయంలో, యుఎస్ లోకల్ లీగాలిటీస్ విషయంలో రిలీఫ్ రాకపోతుండొచ్చు అనేది కొంతమంది విశ్లేషకులకు అర్థమైనటువంటి విషయం. బట్ టారిఫ్స్ విషయంలో మన ప్రయత్నం ఎట్లా సాగబోతుంది, మనం వ్యూహం ఎలా ఉండబోతుంది, మనము ఈ దౌత్యపరమైనటువంటి ప్రెషర్స్ అనుకోండి లేదా లౌక్యం అనుకోండి, వీటి ద్వారా ఏం సాధించబోతున్నాము అనే ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో 2 విషయాలండి ఇక్కడ. మోడీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది ఏంటి అని అంటే, ట్రంప్ చైర్ జరిపాడు, ట్రంప్ ఎవరికి ఇవ్వనటువంటి బిల్డింగ్లో ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు, ఓకే, ట్రంప్కు సముచిత స్వాగతం చెప్పాడు, ఆయనే ముందు ఆలింగనం చేసుకున్నాడు, ఐ మిస్ యూ అన్నాడు. ఇవన్నీ గెస్చర్స్ అండి. వీటి వల్ల భారతదేశం ఎంత ఉపయోగపడుతుంది భారతదేశానికి అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. సో మనకు కావాల్సింది ఏంటి? నెంబర్స్, న్యూమరిక్స్, ఎకనామిక్స్. సో టారిఫ్స్ విషయంలో కఠినంగా ఉంటానంటున్నటువంటి ట్రంప్ని మన దౌత్యపరమైనటువంటి లేదా మోడీ గారి ప్రస్తుత పర్యటన ద్వారా ఏమన్నా సాధించగలిగామా, ఏమన్నా అడ్వాంటేజ్ సాధించగలిగామా అంటే, నాకు ఒక సామెత గుర్తొస్తుందండి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సింగడు అద్దెంకి పోయాడు వచ్చాడు అని చెప్పి మన దగ్గర ఒక సామెత ఉండేది. సో అట్లా మోడీ గారు 3 సార్లు దేశ ప్రధానిగా, ప్రతిష్టాత్మక ప్రధానిగా మేమందరం గౌరవిస్తాము. 4 గోడల మధ్య విత్ ఇన్ ది ఇండియా మనలో మనకు ఎన్నున్నా సరే ప్రపంచ యవనిక మీద మనకు పూర్తి గౌరవం ఉంది మన ప్రధానమంత్రి గారి మీద, అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రస్తుత పర్యటన మాత్రం పూర్తి నిరాశపరిచిందనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పిక్చర్లో అండి, సో రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి ఇంకా అఫీషియల్గా స్టార్ట్ కావాల్సి ఉంది. అప్పటి నుంచి ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ లోపల మాత్రం నిన్న జరిగింది ఏంటి, వాళ్ళు మనకిచ్చింది ఏంటి? ఇందాక చెప్పిన లిస్ట్, కుర్చీ వెనక్కి జరపటము, ఐ మిస్ యూ అనటము, ఆలింగనం చేసుకోవటము, బిల్డింగ్లో ఆతిథ్యం ఇవ్వటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి.
మనం వాళ్ళకి ఇచ్చింది ఏంటి? F-35 యుద్ధ విమానాలు కొనుక్కోవటం అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, మనం వస్తువులు తెచ్చుకోవటం. ఇంకా టారిఫ్స్ తగ్గించటం. మనం ఆల్రెడీ బడ్జెట్లో అమెరికా నుంచి ఏవేవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో వాటి మీద సింహభాగం టారిఫ్స్ ఆల్రెడీ తగ్గించేసాం. వేటి మీద? ప్రధానమైనటువంటి ఎలక్ట్రానిక్స్ మీద, ఆటోమొబైల్స్ మీద, అంటే ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఉన్నాయి, వాటి మీద ఆల్మోస్ట్ 50% టారిఫ్స్ తగ్గించుకున్నాం. ఓకే, దానివల్ల ఎవరికి నష్టం? ఇండియాకి నష్టం. తర్వాత టెస్లా కార్లు 125% నుంచి 60%కి టారిఫ్స్ తగ్గించాం. దానివల్ల ఎవరికి నష్టం? ఇండియాకి నష్టం. ఆ తర్వాత టెక్స్టైల్స్ మీద, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మీద. ఓకే, ఇట్లా సింహభాగం. నిన్నటికి నిన్న బార్బన్ విస్కీ అని ఒక ఫేమస్ విస్కీ ఉంటుంది, అది ఇండియా దిగుమతి చేసుకునే క్రమంలో దాని మీద సుంకాల్ని మనము దగ్గర నాకు తెలిసి 50%, అంతకుముందు 150% ఉంటే 100%, 50% తగ్గించాము, ప్రస్తుతం 100% పెట్టుకున్నాం అనమాట. సో ఎవరికి నష్టము? ఇండియాకి నష్టం. అదే రీతిన మనం ఏమైనా బార్గెన్ చేయగలిగామా? రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటంటే లెవీస్ సమానంగా ఉండాలి అని చెప్పి ఇదే మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ఓవెల్ ఆఫీస్ ప్రెస్ మీట్లో ట్రంప్ స్పష్టంగా ఒక కమెంట్ చేశాడు. నేను నా చెవుల్లో నమ్మలేకపోయాను. ఎందుకంటే అంతర్జాతీయ దౌత్యంలో చాలా మర్యాద ఉంటుంది. సరే, కొన్ని రకాలుగా మర్యాద ఇచ్చారు, కానీ పాలసీ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ట్రంప్ నిక్కచ్చిగా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే ఇండియా టారిఫ్స్ చాలా ఇదిగా ఉన్నాయని చెప్పి, చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి. సరే, ఆయన పదం వాడాడు, అది మళ్ళీ రిపీట్ చేయడం గౌరవం ఉండదు, కొంచెం ర్యాష్ పదం వాడాడు. సో చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్పి మొహం మీద చెప్పేశాడు మోడీ గారికి ఓవెల్ ఆఫీస్ ప్రెస్ మీట్లో. సో దాని అర్థం ఏంటి అని అంటే అంతకుముందు ఈయన మోడీ గారు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగే లోపు 2-3 గంటల ముందు అనుకుంటా బహుశా ట్రంప్ చాలా చాకచక్యంగా ఒక ప్రెస్ మీట్లో చెప్పేశాడు. సో మేము టారిఫ్స్ విషయంలో రెసిప్రోకల్ అడ్వాంటేజ్ మెయింటైన్ చేయబోతున్నాము. అంటే మా వస్తువులకు మీరు ఏదైతే టారిఫ్ విధిస్తున్నారో మీ వస్తువులకు మేము అదే టారిఫ్ విధిస్తాము, అందులో భారత్కి కూడా ఏమాత్రం ఉపశమనం ఉండబోదు అని చెప్పి చాలా స్ట్రాటజిక్గా 3 గంటల ముందు, ఫ్లైట్ దిగే 3 గంటల ముందే ట్రంప్ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. సో ట్రంప్ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత జరిగింది ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి, ఎందుకంటే రేపొద్దున రెసిప్రోకల్ టారిఫ్స్ సిగ్నేచర్స్ అయిన తర్వాత, ఏప్రిల్లో అనుకుంటున్నారు బహుశా సిగ్నేచర్స్ అయిన తర్వాత ఇంకా వర్స్ట్గా ఉంటుంది ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే. సార్ మీరేమంటారు? ఫణిమోహన్ గారు, నమస్తే వాసు గారు, అండ్ నమస్తే TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫణిమోహన్ గారు చాలా చాలా